హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ సంక్రాంతి స్పెషల్ పూర్ణం కజ్జికాయలు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. 1 కప్ మైదా పిండి, 1 కప్ శనగపప్పు, 3/4 కప్ బెల్లం తురుము, 1/2 కప్ ఎండు కొబ్బరి తురుము, 20 జీడిపప్పులు, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 2 లేదా 3 స్పూన్లు నెయ్యి అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఫస్ట్ శనగపప్పును 1 లేదా 2 గంటల పాటు వాటర్లో నానబెట్టి శుభ్రంగా కడిగి శనగపప్పును కుక్కర్లో వేసి పప్పు మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టి 8 నుంచి 10 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. శనగపప్పు ఉడికేలోపు కజ్జికాయలకు కావాల్సిన పిండి రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, 2 స్పూన్లు ఆయిల్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మీకు కావాలంటే మైదా పిండి బదులు గోధుమ పిండితో కూడా కజ్జికాయలు చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ పిండి అంతా బాగా కలిసింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా స్మూత్గా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శనగపప్పు ఉడికిందో లేదో చూద్దాం. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసామంటే శనగపప్పు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు గెరిటితో లేదా గుత్తికరతో పప్పును మెత్తగా ఎనుపుకోవాలి. మనం శనగపప్పుని ఎక్కువ విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే పప్పును ఎనుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, పప్పు మెత్తగా అయింది. ఇది బెల్లం వేసిన తర్వాత ఇంకొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి ఈ విధంగా ఎనుపుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారు అయితే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తురుము వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను కొద్దిగా తగ్గించి వేశాను, 3/4 కప్పు వేశాను. చూడండి, బెల్లం కరిగే కొద్దీ మిశ్రమం జారుగా అవుతుంది. ఈ మిశ్రమం దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడడానికి సుమారు 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఎందుకంటే మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. 20 నిమిషాల తర్వాత చూసామంటే శనగపప్పు బెల్లం మిశ్రమం దగ్గర పడి ఉంటుంది. ఇప్పుడు అందులో ఎండు కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఈలోపు గరిటలో నెయ్యి వేసి వేడి చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు పలుకులు వేగాయి. ఇప్పుడు జీడిపప్పు పలుకులను నెయ్యితో పాటు శనగపప్పు బెల్లం మిశ్రమంలో వేసి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి. పూర్ణంలో జీడిపప్పును నెయ్యిలో వేయించి వేసుకున్నామంటే కజ్జికాయలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయకండి. ఇలా వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటాయి కజ్జికాయలు. ఇప్పుడు మూత తీసి మైదాపిండి మిశ్రమాన్ని ఒకసారి కలిపి చూద్దాం. చూడండి, పిండి బాగా నానింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ లేదా మైదా పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పలచగా ఒత్తుకోవాలి. తర్వాత కజ్జికాయల చెక్క తీసుకొని అంచుల చుట్టూ మధ్యలో కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఒత్తుకున్న చపాతీని వీడియోలో చూపిస్తున్నట్లు ఉంచి అందులో ముందుగా ఉడికించుకున్న పూర్ణంని ఉంచి కజ్జికాయల చెక్కను క్లోజ్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని తీసేసి లైట్గా ప్రెస్ చేసి కజ్జికాయల చెక్కను ఓపెన్ చేసామంటే ఈ విధంగా కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు చివర్లో ఉండే ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకున్నామంటే కజ్జికాయలు రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్ని కజ్జికాయలను ప్రిపేర్ చేసుకోండి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసి ముందుగా పూర్ణం ముంచుకున్న కజ్జికాయలను ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, కజ్జికాయలు 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అన్ని కజ్జికాయలను ఫ్రై చేసుకోవాలి.
ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, ఎందుకంటే శనగపప్పుతో ప్రిపేర్ చేసుకున్నాం కదా పూర్ణంని. సో ఇది 3 లేదా 4 రోజుల వరకు మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ పూర్ణం కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.